గోపాల్ వర్మకు సంబంధించిన కంపెనీకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు చెల్లించినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రాకేష్ రెడ్డి. త్వరలోనే వర్మకు లీగల్ నోటీస్ ఇచ్చి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. ఏపీ ఫైబర్కి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రిపై గతంలో నమోదైన కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఒక మహిళా ఉద్యోగి ద్వారా ట్యాప్ చేసినట్లుగా గుర్తించామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అక్రమాలు కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధంగా ఆపరేటర్లతో మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు చైర్మన్ జీవీ రెడ్డి. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తాయి? ముఖ్యంగా వచ్చేసరికి కేబుల్ ఆపరేటర్స్కి వచ్చేసి మొట్టమొదటి వాళ్ళకు బాక్సులు స్కేర్సిటీ ఉంది. అవి బాక్సులు లేవు మా దగ్గర. అవి వచ్చేసి బాక్సులు ఇస్తే బిజినెస్ చేస్తామంటున్న వాళ్ళు కొత్త కనెక్షన్లు వస్తాయి. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నవి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్టేట్ రింగ్ డిస్ట్రిక్ట్ అట్లా ఉంది కదా, ఆ నెట్వర్క్ ఇష్యూస్ బాగా వస్తుంది. దాంతో కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. మూడోది వచ్చేసరికి ఇంతకుముందు ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళకు ప్రామిస్ చేసింది ఏంటంటే, ఒక బాక్స్ ఇచ్చినప్పుడు దానికి ఈఎంఐ కింద 59 రూపాయలు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం జరిగిందంటే దాన్ని ఈఎంఐ తీసేసి రెంటల్ కింద పెట్టారు. తద్వారా ఏమవుతుందంటే రెంటల్ కింద మార్చడం వల్ల ఏమవుతుందంటే ఈఎంఐ అంటే ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు అయిపోతుంది. బట్ రెంటల్ అనేది ఇంకా అది అన్లిమిటెడ్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమవుతుందంటే ఒక 3,000 రూపాయలు ఉందనుకోండి, ఒక 60 నెలల తర్వాత అది అయిపోతుంది. ఒక నెలకి ఒక 50 రూపాయలు అని తీసుకుంటారు ఉదాహరణకి. బట్ ఇప్పుడు రెంటల్ కింద పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది వాళ్ళ అసలు అప్పు తీరిపోయినప్పుడు కూడా, అంటే ఇన్ ద సెన్స్ ఆ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంకా రెంటల్స్ ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. అది చాలా సీరియస్ ఇష్యూ. చాలామంది ఆపరేటర్స్ చెప్తున్నారు. ఇది మేజర్గా వినపడుతున్నటువంటి సమస్యలు. సో ఈ మూడింటిని సార్ట్అవుట్ చేసినట్లయితే చాలా వరకు మా బిజినెస్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆపరేటర్స్ కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మిగతా చిన్నవి ఏం పెద్ద సాల్వ్ చేయగలిగినవే అవి కూడా చేస్తాం. ప్రధానంగా చెల్లింపులకి సంబంధించినటువంటి అంశాలు అనేక మంది మేము కూడా విన్నాము. మేము చెల్లిస్తున్నాం కానీ వాటికి సంబంధించి సరైనటువంటి క్లియరెన్స్లు లేవు అంటున్నారు. ఇదంతా కూడా ఎక్కడ పోయింది అనుకోవచ్చు డబ్బులంతా కూడా? అంటే అవి ఉన్నాయి కానీ చాలా తక్కువలేండి. మరి అంత మీరు చెప్పుకోదగ్గ అంతేం కాదు. కానీ కొంతమంది ఎక్కడెక్కడ క్యాష్లు ఇవ్వటమో, కొన్ని చెల్లింపులు, అది పెద్ద ఇష్యూ కాదు. అది మీరు మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలు ఆర్జీవీకి ఏదైతే పుమన్ సినిమాకి ఇవ్వటం జరిగిందన్నారు. ఆయన ఒక్క రూపాయి కూడా నాకు రాలేదనే విధంగా ఆయన చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారికి తన ఫ్రెండ్ ఇంకొకటి ఆర్వీ అని ఉంది. ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ ఫారం పెట్టుకొని తద్వారా వాళ్ళు ఏపీఎస్ఎఫ్ఎల్ తోటి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి 2,10,00,000 రూపాయల అగ్రిమెంటు మేము అమౌంట్ పే చేశాము. దానికి సంబంధించి రేపే మేము అతనికి ఒక లీగల్ నోటీసు కూడా ఇస్తున్నాము. లీగల్ నోటీస్ ఏంటంటే ఇచ్చిన డబ్బులు ఎనికి కట్టమని. ఎందుకు ఎనికి కట్టమంటున్నామంటే అది ఒకటి ఇంప్రాపర్గా ఎంటర్ అయ్యారు అగ్రిమెంట్లోకి. ఎటువంటి ఎండీ గారు ఆ రోజున్న ఎండీ అప్రూవల్ లేదు. కింది స్థాయి ఎంప్లాయీస్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అది చెల్లదు. మరి ఆ రోజు ఎండీ గారికి మరి తెలిసి దాన్ని ఆ అగ్రిమెంట్ చెల్లదని తెలిసిన కూడా మళ్ళీ పేమెంట్ చేయడం జరిగింది. ఎంత పేమెంట్ చేసేమి ఏంటనేది రేపు ప్రెస్కే మేము లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. దాంట్లో మొత్తం డీటెయిల్స్ రాస్తాము. దాంట్లో డీటెయిల్స్ వస్తాయి. అమౌంట్ వెళ్ళిన మాట వాస్తవము. మా అకౌంట్లో అంటే ఫైబర్ నెట్ అకౌంట్లో డెబిట్ అయింది, వాళ్ళ ఫర్మ్ అకౌంట్లో క్రెడిట్ అయింది. ఆ బ్యాంక్ స్టేట్మెంటు ఈ బ్యాంక్ స్టేట్మెంట్ 2 బయటికి ఇస్తాము. అది ఏదో ఊరక పొలిటికల్గా చెప్పటమో, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు మమ్మల్ని ఏదో దూషించారని చెప్పేసి వ్యక్తిగత కక్షతో చేస్తున్నది కాదు. విత్ ఆల్ ఎవిడెన్సెస్, విత్ పేపర్ ప్రూఫ్స్ తోటే రేపు లీగల్ నోటీస్ ఇస్తున్నాము. లీగల్ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి అదే సమానం చెప్పమనండి. మేము ఓరలో చెప్తున్నాం కదా, వాళ్ళు ఓరలో చెప్పడం కాదు. ఇదిగో ఇస్తున్నాము, దీంట్లో మా అకౌంట్లో డెబిట్ అయితే నీకు వచ్చింది 1,10,00,000. అన్నిటికీ మించి ఏంటంటే అగ్రిమెంట్లోకి ఎంటర్ అవటము, ఆ సినిమాను కొనుక్కోవటము, రన్ చేయటం నేను తప్పు పట్టను. మా దాంట్లో ఫస్ట్ షో అని చెప్పేసి ఒకటి ఉంది. ఇష్యూ అది కాదు. బట్ ఎంత వ్యూస్ వస్తే దాని ప్రకారం అంత పేమెంట్ అల్లే. దానికి మొత్తం మీద వ్యూహం సినిమాకు వచ్చిన వ్యూసే 1,863. దానికి ఎంత పే చేయాలి? ఒక 100 రూపాయలు వేసుకున్నా కూడా గట్టిగా 2,00,000 రూపాయలు కూడా కాదు. కానీ 2,00,000 రూపాయలు దానికి 2,10,00,000 రూపాయలు. దానికి సంబంధించి 1 కోటి రూపాయల పైన ఇప్పుడు పేమెంట్ చేసాము. సో దాదాపు ఒక వ్యూ నేను ఏం చెప్తున్నంటే దాదాపు 11,000 రూపాయలు పడింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో నాడు ముఖ్యమంత్రిగా ఉంటూ పేద ప్రజలకి వినోదాన్ని తక్కువ ధరలకు అందించాలని చెప్తూ తన మీద తీయించుకున్న సినిమాను మాత్రం 11,000 రూపాయలకు అమ్ముకున్నాడు ఒక వ్యూని. సో తనదైతే అలా, మిగతా వాళ్ళకైతే ఇలానా? అదే ప్రొడ్యూసర్స్ 100 కోట్లు ఖర్చు పెడితేనేమో దాన్ని 200 రూపాయల టికెట్ 100కే అమ్మన్నాడు. ఈయన దాన్ని మాత్రము అసలు తీసిందే పిచ్చి సినిమా, అది కూడా సొంత సినిమా తీసుకొని ఒక వ్యూని 11,000 రూపాయలకు అమ్ముకున్నట్టే కదా మరి. సో ఇవన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నవి. అవన్నీ కూడా రేపు లీగల్ నోటీస్ ఇస్తాము. దాంట్లో మీకు పొందుపరుస్తాము. ఆ కాపీ కూడా పబ్లిక్ రిలీజ్ చేస్తాం. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఉద్యోగులకి సంబంధించి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగులకి AAA అనే విధంగా మీరు చెప్తున్నారు. సర్వీస్ పరంగా చూస్తే ఒక విధంగా అసలు లేరు అనే విధంగా ఆపరేటర్లు చెప్తున్నారు. ఇంకోటి ఒక మహిళా ఉద్యోగికి సంబంధించి నిన్న జరిగినటువంటి అంశాలు, ఇవన్నీ ఎట్లా చూస్తారు?
మీరు ఉద్యోగస్తులు 4 టైమ్స్ కాదండి, 12 రెట్లు పెరిగారు. ఎందుకంటే ఆ రోజు ఉన్నది 108 మంది ఉద్యోగులు ఉంటే ఈరోజు 1360 మంది చిలుకున్నారు. రెండోది వచ్చేసరికి ఇప్పుడు అందరు కేబుల్ ఆపరేటర్స్ అందరూ పక్కన మీరు కూడా ఇన్ని ఉంటారు. ఇందాక సర్వీసెస్ 2019 కంటే పోలిస్తే ఈరోజు తగ్గినాయి. మరి ఎట్లా తగ్గింది? ఉద్యోగులు వచ్చి కూడా సర్వీసెస్ తగ్గడానికి కారణం ఏంటంటే చెప్తున్నా కదా, వాళ్ళందరినీ ఒక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళని ఎక్సో వయ్యో రావటము, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఉండవు, ఆఫర్ లెటర్స్ ఉండవు, ఏముండవు. వాట్సాప్లో ఉన్న మెసేజ్ వస్తుంది, లేకపోతే ఫోన్ కాల్ చేస్తారు, వస్తుంది, వాళ్ళందరినీ పేరోల్లో పెట్టేస్తారు. ఎవరు ఈ వాట్సాప్ మెసేజ్? చాలామంది ఆ రోజున్న పార్టీ లీడర్స్ అందరూ, అవి కూడా లిస్టు ఓపెన్గా నేను రిలీజ్ చేస్తాను. ఇప్పుడంతా వర్కౌట్ చేపిస్తున్నాను. అదే అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, కొంతమంది విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా వైసీపీ లీడర్సు రిఫర్ చేయడం వచ్చేసారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పనికి మీన్ టు సే వచ్చిన వాళ్ళందరూ కూడా పనికి రారని కాదు, వాళ్ళలో కొంతమంది క్వాలిటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ఆ రోజుకు వాళ్ళు క్వాలిటీ లేకపోయినప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేసుకుని సంస్థలో పనిచేశారు. నేనేమంటానంటే ఎవరైతే క్వాలిటీ లేకుండా అసలు సంస్థలో పనిచేయకుండా ఇక్కడ జీతం తీసుకుంటూ వేరే సాట్ ఉన్నారో వాళ్ళ వరకే మా చర్యలు ఉంటాయి తప్పితే క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని లేకపోతే ఆల్రెడీ విత్ క్వాలిటీ వచ్చిన వాళ్ళు వాళ్ళ జోలికైతే మేము వెళ్ళాం, అవసరం కూడా లేదు. ఎవరైనా సరే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా ఉన్న ఉద్యోగస్తులు తీసుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదు, నేను సమర్థించను దాన్ని. బట్ ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? మరి ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో మిస్ అయిపోయిన ఆఫీసులో అందుబాటులో లేవనే విధంగా కూడా అంటున్నారు. నిజంగానే అందుబాటులో ఉన్నాయా? ఫైల్స్ మిస్ అయినాయా? దానికి సంబంధించి కొంత విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య మా నోటీస్కి వచ్చింది, ఇప్పుడే ప్రాసెస్ మొదలు పెట్టాము. అవన్నీ తీస్తే తెలుస్తుంది అసలు కొత్తగా ఏమైనా లేని ఎవిడెన్స్లు తీసుకొచ్చి పెట్టారు. ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి నాటి ప్రతిపక్ష నేత ఉన్నటువంటి మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఫేక్ కేసు పెట్టడం జరిగింది. అటువంటి కీలకమైన డాక్యుమెంట్స్ ఒక మహిళా ఉద్యోగి చేతిలో పెట్టడం జరిగింది. 2024 మొన్న ఏప్రిల్లో రిక్రూట్ అయ్యారు. తర్వాత తన చేతిలో పెట్టి తర్వాత నా దృష్టికి రావడంతో ఇమీడియట్గా వాళ్ళని టెర్మినేట్ చేసి ఆ పేపర్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ వాటిని కూడా పరిశీలిస్తాము. మహిళా ఉద్యోగ పైన కూడా చర్యలు ఉంటాయా సార్? ఆల్రెడీ ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేశాం కదా. ఇంకా అంటే అది ఒక రకంగా తర్వాత ఏదైనా మీరు అన్నట్టు ఈ ఏమైనా ట్యాంపర్ చేసి న్యూ ఎవిడెన్సెస్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడమో లేకపోతే ఉన్న వాటిని తీసినట్టుగా మా దృష్టికి వస్తే ఫర్దర్గా యాక్షన్ ఉంటుంది. బట్ ప్రిలిమినరీగా అయితే మేము చేయగలిగింది ఏంటి, అక్కడి నుంచి తప్పించడం, ఆ స్థానం నుంచి అయితే తప్పించాము. ఏపీ ఫైబర్కి సంబంధించినటువంటి అంశంలో అనేక అంశాలను కూడా వెలుగులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా జీవీ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు వాట్సాప్ మెసేజ్ల ద్వారానే వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగిందనే విధంగా చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్గా ఎగ్జామిన్ చేస్తున్నాము. కంపల్సరీగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్యలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి ఆర్జీవీకి ఏవైతే చెల్లింపులు జరిగినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉంది, అవి రేపు కంపల్సరీగా మీడియా ముందుకు తీసుకొని వస్తామనే విధంగా కూడా జీవీ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్.